Hello everyone, welcome to Kartikeya IAS Academy. Let's see the current affairs. The first topic is about International Women's Day. It is celebrated on March 8th. First, we'll see the background of why we are celebrating the Women's Day on this particular date. Okay, and we will even discuss about what is the need arised for celebrating such a day, like why this day came into existence. What is the history behind that? Okay, the concept, one second. Okay, the concept of International Women's Day emerged in the early 19th. It is not a very old concept and it is not even a very new concept. Okay, it emerged in the early 1900s at a time of great unrest. It means it was not in a time of celebrating something. It has come into existence. It came into existence when the people were at great unrest. అంటే ఏంటి చాలా ఇబ్బంది పడుతున్న టైం కానివ్వండి, లేకపోతే the women who are there were facing a lot of problem, inequality, discrimination, some of the reasons which caused to the unrest. So this concept emerged from such a situation. Okay, at a time of great unrest, critical debates among women against oppression and inequality. అంటే ఏంటి, వాళ్ళని అణిచివేయడం, ఇంకా వాళ్ళకి ఈక్వల్గా మనకి ఈక్వల్గా ట్రీట్ చేయకపోవడం వల్ల వచ్చిన సిచ్యువేషన్స్ నుంచి అరైజ్ అయింది ఈ డే. ఓకే, in 1908, 15,000 women marched through the New York City demanding shorter hours, better pay and voting rights. అంటే ఏంటి, అప్పట్లోని ఉమెన్కి ఓటింగ్ రైట్స్ అన్నవి ఉండేవి కావు. ఈక్వల్గా మెన్తో సమానంగా కాదు, అసలు బెటర్ పే అన్నది వాళ్ళకు ఉండేది కాదు. అండ్ వర్కింగ్ అవర్స్ యూస్ టు బి లాంగ్. సో అప్పుడు వాళ్ళు దేనికోసం డిమాండ్ చేశారు, వర్కింగ్ అవర్స్ని తగ్గించమని, పేమెంట్ బెటర్గా ఇవ్వమని, అండ్ వాళ్ళకి కూడా ఓటింగ్ రైట్స్ని ప్రొవైడ్ చేయమని they started demanding and they marched in the New York City. The first National Women's Day, ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ ఇప్పుడు మనం ఇంటర్నేషనల్గా అంటే మొత్తం అన్ని కంట్రీస్ కలిపి చేసుకుంటున్నాం ఉమెన్స్ డే ఆన్ మార్చ్ 8th. బట్ ఎర్లియర్ అలా ఉండేది కాదు. ఫస్ట్ అది ఎక్కడైతే స్టార్ట్ అయిందో ఆ ప్రొటెస్ట్ అవన్నీ కూడా అక్కడ ఫస్ట్ వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు లోకల్గా. ఎక్స్క్యూజ్ మీ. The first National Women's Day across the United States was observed on February 28, 1909. ఓకే, ఫస్ట్ ఎప్పుడు చేసుకున్నారు, February 28, 1909. Women continued to celebrate it on the last Sunday of February until 1913. 1909లో స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి 1913 వరకు ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరిలో లాస్ట్ సండే ఏది వచ్చేదో ఆ రోజు వాళ్ళు ఈ ఉమెన్స్ డేని సెలబ్రేట్ చేసుకునేవారు. ఎక్కడ వరకు, ఇది ఓన్లీ ఇన్ యుఎస్. ఓకే, ఇట్ వాస్ లైక్ ఏ నేషనల్ డే ఫర్ దెమ్. In 1910, the second International Conference on Working Women was held in Denmark's Copenhagen. Okay, డెన్మార్క్లోని ఉన్న కోపెన్హాగన్లోని ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అన్నది జరిగింది. అబౌట్ హూమ్, అబౌట్ ద వర్కింగ్ ఉమెన్, వేర్ క్లారా జెట్కిన్, who led the women's office for the Social Democratic Party in Germany, tabled the idea. ఫస్ట్ ఐడియా తీసుకొచ్చింది ఎవరు అసలు ఈ కాన్సెప్ట్ కోసం, క్లారా జెట్కిన్. షీ ఈజ్ ద ఎక్కడ ఉమెన్స్ ఆఫీస్ తలక హెడ్ అనమాట, లీడ్ ఆవిడ ఎక్కడ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఇన్ జర్మనీ. షీ టేబుల్ దిస్ ఐడియా అట్ అన్ ఇంటర్నేషనల్గా ఉమెన్స్ డే పర్టికులర్ డేని చేసుకోవాలి అనే ఐడియాని ఎవరు తీసుకొచ్చారో, క్లారా జెట్కిన్. She proposed that every year every country should celebrate on the same day to press for their demands. ఎందుకోసమని అందరూ ఒక్కరోజే చేసుకోవాలి అన్న కాన్సెప్ట్ తెచ్చారు అంటే, అందరు కంట్రీస్లోని వర్కింగ్ ఉమెన్ ఉంటారు అండ్ ఇన్ ఆల్ ద కంట్రీస్ దే ఆర్ ఫేసింగ్ ది సిమిలర్ ప్రాబ్లమ్స్. సో వాళ్ళ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ కావాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేయడాన్ని ఆ పర్టికులర్ రోజే ఆ డిమాండ్స్ అన్నీ కూడా వాళ్ళు పెట్టాలి అని చెప్పి ఆల్ ఓవర్ ద వరల్డ్ అన్ని కంట్రీస్ కూడా సేమ్ డే సెలబ్రేట్ చేసుకోవాలి అని చెప్పి ఐడియాని ఆమె ప్రపోజ్ చేశారు. The conference, with over 100 women from 17 countries, all participated in that meeting. Nearly 100 women from 17 countries participated in that, representing unions, socialist parties and working women's clubs. Greeted Judkin's suggestion anonymously. వీళ్ళందరికీ కూడా ఈమె చెప్పిన ఆ సజెషన్ అన్నది నచ్చింది, without any objections from anyone. On March 9th, 1911, International Women's Day was honored for the first time in Austria, Denmark, Germany and Switzerland. As you all know, ఏదైనా ఒక ఐడియా వచ్చిన వెంటనే అందరూ కూడా అన్ని కంట్రీస్ ఒకేసారి ఇంప్లిమెంట్ చేయడానికి ఇట్స్ నాట్ పాసిబుల్, బికాస్ it depends on the political scenario or the situations, social situations in their country. ఆ కంట్రీలో అసలు వాళ్ళ కస్టమ్స్ ఏంటి, వాళ్ళ సొసైటీలో ఉన్న నార్మ్స్ ఏంటి, వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ అక్కడ పొలిటికల్ సినారియో ఎలా ఉంది, ఏ టైప్ ఆఫ్ గవర్నమెంట్ ఈజ్ రూలింగ్ దేర్. ఓకే, సోషలిస్టా, కమ్యూనిస్టా, లేకపోతే లిబరల్, ఏ టైప్ ఆఫ్ గవర్నమెంట్ ఉన్నారు అన్న దాని మీద కూడా అక్కడ డిపెండ్ అయి ఉంటుంది. సో ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఆల్ ద కంట్రీస్ టు ఫాలో ద
ప్రపోజ్డ్ థీమ్ ఆన్ ద సేమ్ డే. ఫస్ట్ ఎవరెవరు యాక్సెప్ట్ చేశారు? ఆస్ట్రియా. దిస్ ఇస్ ఆస్ట్రియా, నాట్ ఆస్ట్రేలియా. ఆస్ట్రియా ఒక డిఫరెంట్ కంట్రీ, ఆస్ట్రేలియా అన్నది ఒక డిఫరెంట్ కంట్రీ. ఓకే, ఆస్ట్రేలియా ఈజ్ ఎ కాంటినెంట్ అండ్ ఆస్ట్రియా ఈజ్ ఎ కంట్రీ. ఓకే, ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీ అండ్ స్విట్జర్లాండ్ ఇవన్నీ కూడా ఏంటి మనకి యూరోపియన్ కంట్రీస్. ఓకే, ఈ 4 కంట్రీస్ కూడా ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేని సేమ్ డే సెలబ్రేట్ చేసుకున్నారు. బట్ వెన్ వాజ్ ఇట్? ఇట్ వాజ్ ఆన్ March 9th, నాట్ 8. ఇట్ వాజ్ ఆన్ March 9th. In Russia, on the eve of the World War I, women observed their first International Women's Day on February 23rd. ఓకే, మరి రష్యాలోనే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకున్నారు? February 23rd సెలబ్రేట్ చేసుకున్నారు, ద లాస్ట్ సండే ఇన్ ఫిబ్రవరి, with a strike for bread and peace to protest the death of over 2 million Russian soldiers. దేనికోసం స్ట్రైక్ చేశారు వాళ్ళు? బ్రెడ్ అండ్ పీస్ కోసం అండ్ అక్కడ చనిపోయిన రష్యన్ సోల్జర్స్ డెత్ కోసం, చనిపోయిన వాళ్ళ కోసం అని చెప్పి వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు. While it was February 23rd on the Julian calendar used then in Russia, according to the Gregorian calendar, it was March 8th. Gregorian calendar అంటే ఇప్పుడు మనం ఏదైతే ఇంగ్లీష్ క్యాలెండర్ని ఫాలో అవుతున్నామో దాని పేరు గ్రిగోరియన్ క్యాలెండర్. ఓకే, దాని ప్రకారంగా చూసుకుంటే అది ఏ రోజు పడింది? March 8th పడింది. ఓకే, it has remained the global date for International Women's Day as many women across Europe started protesting and raising their demands on that day. ఓకే, సో ఇది హిస్టరీ బిహైండ్ వై వీఆర్ సెలబ్రేటింగ్ ఉమెన్స్ డే ఆన్ March 8th. అండ్ ఇలా కంట్రీస్ వైజ్ కాకుండా యుఎన్ ఏదైతే ఉందో, యునైటెడ్ నేషన్స్ ఏదైతే ఉందో వాళ్ళు కూడా ఒక పర్టికులర్ డేని ఇలా ఉమెన్స్ డేగా సెలబ్రేట్ చేసుకోవడం అదంతా కూడా జరిగింది. బట్ అట్ ద ఎండ్ March 8th అన్నది ఫైనలైజ్ చేశారు. ఓకే, నెక్స్ట్ టాపిక్, ఫస్ట్ ఎవిడెన్స్ ఫర్ టెక్టానిక్ యాక్టివిటీ ఆన్ ఎక్సోప్లానెట్. ఫస్ట్ మనం ఈ 2 టర్మ్స్కి మీనింగ్స్ ఏంటో చూద్దాం, తర్వాత మనం ఆర్టికల్లోకి వెళ్దాం. ఫస్ట్ వన్ ఏంటి? టెక్టానిక్ యాక్టివిటీ. టెక్టానిక్ యాక్టివిటీ అంటే మనందరికీ తెలుసు కదా, ప్లేట్ టెక్టానిక్స్ అంటే ఏంటి? ఏదైతే మన ఎర్త్ మీద ఉన్న క్రస్ట్ అండ్ పైన ఏదైతే లిథోస్ఫెరిక్ ప్లేట్ మొత్తం అంతా లేయర్ ఉందో అదంతా కూడా మనకి ఇలా ప్లేట్స్ లాగా ఉంటుందన్నమాట. ఓకే, అంటే ఏంటి? మొత్తం అంతా కూడా ఎర్త్ మీద ఏదైతే ఉందో ఆ లేయర్ పైన ఏదైతే ఉందో ఏమేమది కాంబినేషన్? క్రస్ట్ అండ్ అప్పర్ లేయర్ ఆఫ్ ద మ్యాంటిల్. ఈ 2 కూడా ఏంటి అంటే ఇలా కలిపి ఒక సింగిల్ పీస్ లాగా ఉండవు అనమాట. ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక పీస్ లాగా, ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక పీస్ లాగా, ఇలాగా పీస్ లాగా. అంటే వీటిని జనరల్గా అయితే ప్లేట్స్ అని చెప్పి అనాలి. మీకు అర్థం అవ్వాలని నేను ప్లేట్స్ అంటున్నాను. ఈ విధంగా ఉంటాయి. అయితే ఇవి ఏం చేస్తాయి? ఒకదాని నుంచి ఒకటి దూరంగా అయినా జరుగుతాయి, లేదా ఒకదాని వైపు ఒకటైనా జరుగుతుంది. దిస్ ఇస్ జస్ట్ సింపుల్ వే ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ ద ప్లేట్ టెక్టానిక్స్. ఏంటి? ఇలా 2 ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఒకదాని వైపు ఒకటైనా మూవ్ అవుతాయి, లేదా ఒక ప్లేట్ ఇంకో ప్లేట్ నుంచి దూరంగా అయినా సరే వెళ్ళిపోతుంది, బట్ దే కీప్ మూవింగ్ ఎప్పుడు కూడా. లేదా 2 ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో ఒకదాని నుంచి ఒకటి ఇలా స్లైడ్ అవుతూ అయినా జరుగుతుంది. అంటే ఏంటి? ఒక ప్లేట్ పైకి వెళ్తుంది, ఒక ప్లేట్ ఏమో కిందకు వస్తుంది. ప్లేట్ కిందకు వస్తే ఈ ప్లేట్ ఏమో పైకి వెళ్తుంది. సో ఏం జరుగుతున్నాయి? 3 టైప్స్లోని ఒకటి మనకి కన్వర్జ్ అవుతున్నాయి, ఒక ప్లేట్ని ఒక ప్లేట్ గుద్దుకుంటుంది. ఇక్కడ డైవర్జ్ అవుతున్నాయి. 2 ప్లేట్స్ ఆర్ గోయింగ్ అపార్ట్ ఫ్రమ్ ఈచ్ అదర్. హియర్ 2 ప్లేట్స్ ఆర్ స్లైడింగ్. ఓకే, బట్ ఇది మన ఎర్త్కి సంబంధించి. సో ఇప్పుడు ఏం చెప్తున్నారు అంటే ఒక ఎక్సోప్లానెట్ అంటే ఏంటి? ద ప్లానెట్ విచ్ ఈస్ అవుట్ ఆఫ్ అవర్ సోలార్ సిస్టమ్, అంటే ఇట్స్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ సోలార్ సిస్టమ్. అలా ఫైండ్ అవుట్ చేసిన ఒక ఎక్సోప్లానెట్, అక్కడ కూడా టెక్టానిక్ యాక్టివిటీస్ అన్నవి ఉన్నాయి అని చెప్పి వాళ్ళు ఫస్ట్ ఎవిడెన్స్ని ఫైండ్ చేశారు. మనకి జనరల్గా మన ఎర్త్ మీద టెక్టానిక్ యాక్టివిటీ ఏదైనా జరుగుతుంటే మనకు ఆ ప్లేట్ బౌండరీస్లో మోస్ట్లీ ద ఫీచర్స్ విచ్ వీ క్యాన్ ఫౌండ్ ఈస్ వాల్కానిక్ యాక్టివిటీ. ఏముంటుంది? వాల్కెనోస్ అన్నవి ఎరప్ట్ అవుతూ చాలా ఎక్కువగా ఉంటాయి నియర్ టు ద ప్లేట్ బౌండరీస్. అదే విధంగా వాల్కానిక్ యాక్టివిటీస్ కూడా అక్కడ ఉండొచ్చు అని చెప్పి ఎవిడెన్స్ని ఫైండ్ అవుట్ చేశారు. ఓకే, నా ఇప్పుడు అసలు ఎక్సోప్లానెట్ ఏంటి అన్నది చూద్దాం. ద ఎక్సోప్లానెట్ నేమ్డ్ LHS 3844b. దాని పేరేంటి? LHS 3844b. It is discovered in 2018 by the NASA. ఎవరి వల్ల? నాసా దీన్ని డిస్కవర్ చేశారు. ఎప్పుడు? ఇన్ 2018. ట్రాన్సిటింగ్ ఎక్సోప్లానెట్ సర్వే శాటిలైట్ ఏం యూజ్ చేసి? టెస్ ట్రాన్సిటింగ్ ఎక్సోప్లానెట్ సర్వే ద్వారా శాటిలైట్ ద్వారా దీన్ని ఫైండ్ అవుట్ చేశారు. రీసెంట్ స్టడీ అట్ ద యూనివర్సిటీ ఆఫ్ బర్న్, స్విట్జర్లాండ్, using the data collected by TESS reveals that one side of the planet is tectonically active and volcanoes could be lighting up its night sky. నైట్ టైంలో కూడా అది వెలగడానికి కారణం ఏంటి అంటే ఆ వాల్కానిక్ యాక్టివిటీస్ విచ్ ఆర్ గోయింగ్ ఆన్. అది కూడా వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటి? ఓన్లీ వన్ సైడ్ ఆఫ్ ద
ప్లానెట్, ఇప్పుడు ఈ ప్లానెట్ ఉంది అంటే దాంట్లోని ఓన్లీ వన్ సైడ్ ఏదైతే ఉందో వన్ సైడ్ మాత్రమే టెక్టానిక్ యాక్టివిటీస్ అనేవి జరుగుతున్నాయి అని చెప్పి చెప్తున్నారు. ఇది చెప్పింది మనకి ఎవరు? బర్న్లో ఉన్న యూనివర్సిటీ ఏదైతే ఉందో వాళ్ళు స్టడీ చేశారు యూజింగ్ ద డేటా విచ్ వాస్ కలెక్టెడ్ బై ద నాసా టెస్ట్ ఇన్ 2018 బై ఆఫ్టర్ డిస్కవరింగ్ ద ప్లానెట్. సో కనుక్కుంది అయితే మనకి నాసా వాళ్ళు, స్టడీ చేసిందేమో స్విట్జర్లాండ్ వాళ్ళు. ఏం చెప్పారు? వాల్కానిక్ యాక్టివిటీ అనేది వన్ సైడ్ ఆఫ్ ద ప్లానెట్ జరుగుతుందని చెప్పారు. ద LHS 3844b ఈజ్ అన్ exoplanet that is tidally locked to its stars, which means that tidally locked అంటే అర్థం ఏంటి? One side of it is permanently facing the star while the other faces the space. మనకి జనరల్గా ఇప్పుడు మన సన్ ఇది, మన ఎర్త్ ఇది. ఓకే, మనకి ఏమవుతుంది? ఎప్పుడు కూడా వన్ సైడ్ ఎప్పుడు కూడా మనకి సన్ రేస్ పడుతూనే ఉంటాయి. ఎప్పుడైతే ఎర్త్ మళ్ళీ రొటేట్ అయ్యి ఇటువైపు తిరుగుతుందో అప్పుడు ఏమవుతుంది? ఇటు సైడ్ కూడా మళ్ళీ మనకి ఓకే ఇలా మనకి రొటేట్ అవుతూనే ఉంటుంది కదా ఎప్పుడు కూడా. సో రొటేట్ అవుతున్నప్పుడల్లా ఒకసారి ఈ ఫేస్ అంతా మనకి లైటింగ్ ఉంటుంది, ఈ ఫేస్ ఏమో డార్క్గా ఉంటుంది. ఒక్కోసారి మళ్ళీ ఇది ఇలా తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ ఫేస్ మీద లైటింగ్ పడుతుంది, ఈ ఫేస్ మీద డార్క్ అవుతుంది. అంటే ఏంటి? రెండు సైడ్స్ ఆఫ్ ద ఎర్త్ కూడా మనకి లైటింగ్ అనేది వస్తుంది ఫ్రమ్ ద సన్. బట్ హియర్ ఏ స్టార్ చుట్టూ అయితే ఈ ప్లానెట్ తిరుగుతుందో, ఓకే నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ఏం చెప్పాను? అన్న సన్ కూడా ఒక స్టారే. ఓకే, అదేవిధంగా వేరే స్టార్ ఏదైతే ఉందో దాని చుట్టూ ఈ ఎక్సో ప్లానెట్ ఏదైతే తిరుగుతుందో ఇది ఎప్పుడు ఇలాగా టైడల్లీ లాక్ అంటే ఏంటి? ఇట్ వోంట్ రొటేట్. ఎప్పుడు కూడా వన్ సైడ్ మాత్రమే దానికి లైట్ పడుతుంది అండ్ వన్ సైడ్ ఎప్పుడు కూడా ఇది స్పేస్కి కనిపిస్తుంది. అంటే ఈ ఫేస్ ఎప్పుడు స్పేస్ వైపే ఉంటుంది, ఇటువైపు ఉన్న ఫేస్ ఎప్పుడు కూడా మనకి సన్ వైపే ఉంటుంది, అంటే ఆ స్టార్ వైపే ఉంటుంది. ఓకే, దీన్ని టైడల్లీ లాక్ అంటారు. సో దిస్ ప్లానెట్ ఈస్ టైడల్లీ లాక్. The side that faces the sun records temperatures up to 770 degrees Celsius. ఏదైతే సైడ్ సన్ వైపు తిరిగి ఉందో అది 770 degrees Celsius టెంపరేచర్ ఉంటుంది. While the other records temperatures below 250 degrees Celsius. అదర్ సైడ్ టెంపరేచర్ ఎలా ఉంటుంది? Below 250 degrees Celsius. There is a lot of variation between the temperature because one side is completely facing the sun all the time and the other side is facing towards the space. The LHS 3844b is 1.3 times Earth in size. దీని సైజ్ మన ఎర్త్తో యాజ్ వి ఆల్ నో ఎక్కడ ఏది కనిపెట్టినా, ప్లానెట్ కానివ్వండి, మూన్ కానివ్వండి, ఏవి కనిపెట్టినా మన ఎర్త్తోనే వాళ్ళు కంపేర్ చేసుకుంటారు. ఏదైనా మూన్ ఉంది అంటే అది మన మూన్కి ఎన్ని టైమ్స్ బిగ్గర్, మన ఎర్త్కి ఎన్ని టైమ్స్ బిగ్గర్ ఆర్ స్మాలర్ చూస్తారు. లేదా ప్లానెట్ అయితే అది మన ఎర్త్తోనే కంపేర్ చేస్తారు. సో దట్ వీ విల్ గెట్ అన్ ఐడియా ఆఫ్ ద సైజ్ ఆఫ్ దాట్ ప్లానెట్. ఫర్ దాట్ రీజన్ దే యూస్ టు కంపేర్ ద ఫైండింగ్స్ విత్ ద సైజ్ ఆఫ్ అవర్ ఎర్త్. సో ఇక్కడ ఇది ఎంత పెద్దది మన ఎర్త్ కంటే 1.3 times బిగ్గర్. ఓకే, అండ్ హ్యాస్ 2.25 times the mass. Even the mass of the planet is more than Earth. It just takes 11 hours for the planet to complete its orbit around its sun. ఇప్పుడు ఏదైనా సరే సన్ ఉంది, దాని చుట్టూ ప్లానెట్ ఏదైతే ఉందో అది డెఫినెట్గా ఇట్ విల్ బి ఆర్బిటింగ్ అరౌండ్ ద ప్లానెట్. అలానే ఉండిపోదు కదా అది. సో ఇలా ఆర్బిట్ చేయడానికి దానికి ఎంత టైం పడుతుందంటే జస్ట్ 11 hours. ఓకే, మన ఎర్త్ చుట్టూ కూడా ఒక రెవల్యూషన్ ఫినిష్ చేయడానికి, ఒకసారి ఆర్బిట్ చేయడానికి మన సన్ చుట్టూ కూడా మన ఎర్త్కి ఎంత టైం పడుతుంది? 365 days, విచ్ ఈస్ నియర్లీ అన్ ఇయర్. ఓకే, సో ఇక్కడ మన ఏదైతే ప్లానెట్ కోసం మాట్లాడుతున్నామో హౌ మచ్ టైమ్ ఇట్ టేక్స్ టు ఆర్బిట్ అరౌండ్ ఇట్ సన్? జస్ట్ 11 hours. ఓకే, ఆ సన్ విచ్ కైండ్ ఆఫ్ ద స్టార్ ద సన్ ఈస్? ఇట్ ఈస్ ఎ రెడ్ డ్వార్ఫ్ స్టార్. ఓకే, ఇట్ ఈస్ ఎ రెడ్ డ్వార్ఫ్ స్టార్, ఆల్మోస్ట్ 1/5 సైజ్ ఆఫ్ ద సన్. మన సైజ్ కంపేర్ చేస్తే మన సన్ కంటే అది చాలా చిన్నది. ఎంత సైజ్ ఉంది మన సన్ కంటే? 1/5 సైజ్ మాత్రమే ఉంది. ఓకే, there was only upward flows on one side of the planet and downward flows on the other. మనం ఆల్రెడీ టెక్టానిక్ యాక్టివిటీ జరుగుతుంది, అక్కడ వాల్కానిక్ యాక్టివిటీ అనుకున్నాం కదా. అయితే ఆ ఫ్లోస్ ఎలా ఉన్నాయంట? ఒకవైపు చూస్తే ఓన్లీ అప్వర్డ్ ఫ్లో ఉంది, ఇంకొక వైపు చూస్తే డౌన్వర్డ్ ఫ్లో అన్నది ఉంది. ఓకే, ఒకవైపు మాత్రమే అది అప్వర్డ్ ఫ్లో అన్నది ఉంది, ఒకవైపు చూస్తే డౌన్వర్డ్ ఫ్లో అన్నది ఉంది. ఓకే, మెటీరియల్స్ therefore flowed from one hemisphere to the other. Surprisingly the direction was not always the same. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఏదైతే అప్వర్డ్ అవుతుందో అది ఏమవుతుంది? మళ్ళీ ఫ్లో అయ్యి ఇంకొక వైపు డౌన్వర్డ్గా వస్తుంది. అయితే ఇది ఎప్పుడు కూడా సేమ్, ఎప్పుడు ఒకే డైరెక్షన్లోని లేదనమాట. అంటే ఏంటి? ప్రతిసారి ఇటు మాత్రమే డౌన్వర్డ్ అవుతుంది, ప్రతిసారి ఇటు మాత్రమే అప్వర్డ్ అవుతుంది, అలా మనం చెప్పలేం. ద మెటీరియల్ ఫ్లోడ్ ఫ్రమ్ వన్ హెమిస్ఫియర్ టు ద అదర్ అండ్ ద డైరెక్షన్ వాజ్ నాట్ ఆల్వేస్ ద సేమ్.
LHS 38BB4 may have a whole hemisphere filled with countless volcanoes and the other one with almost none. ఇప్పుడు 2 హెమిస్పియర్స్ తీసుకుంటే, హెమిస్పియర్ అంటే ఏంటి, హాఫ్ ఆఫ్ ద సర్కిల్. ఇప్పుడు ఇలా ఒక హెమిస్పియర్లోనే ఏంటంట ఫుల్గా లెక్కలేనన్ని వాల్కెనోస్ ఉన్నాయి. దెర్ ఆర్ మోర్ నెంబర్ ఆఫ్ వాల్కెనోస్. వెరాజ్ ద అదర్ సైడ్ ఈజ్ ఆల్మోస్ట్ నన్. ఇంకొక సైడ్లో ఏమవుతుంది, అసలు వాల్కెనోస్ అన్నవే లేవు. ద నెక్స్ట్ టాపిక్ ఈ సిగ్నిఫికెన్స్ ఆఫ్ అస్సాం సత్రాస్. ఈ సత్రాస్ అంటే జనరల్గా మనం ఏవైతే ఆశ్రమాలు అంటామో ఆ టైప్లో. ఓకే, అయితే ఇక్కడ ఎందుకు ఇది న్యూస్లో ఇప్పుడు ఇంపార్టెంట్ అంటే ఎలక్షన్స్ టైంలోని సత్రాస్కి మోస్ట్లీ పొలిటీషియన్స్ విజిట్ చేస్తారంట. ఓకే, దేనికోసం, ఈవెన్ ఇట్ ఆల్సో ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ దేర్ ఓట్ బ్యాంక్. ఓకే, ఇదే విషయం నేను ఆల్రెడీ మీకు సేమ్ అస్సాంకి రిలేటెడ్ ఇంకో టాపిక్ డిస్కస్ చేశాను. ఏంటది, అస్సాంలో ఉన్న టీ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వేజెస్ని పెంచుతామని చెప్పి ప్రామిసెస్ చేశారు. ఎందుకని, బికాజ్ ఈవెన్ దేర్ ఇన్ అస్సాం ద ఓట్ బ్యాంక్, మోస్ట్ ఆఫ్ ద ఓట్ బ్యాంక్ మనకి ఎక్కడి నుంచి వస్తుంది, అక్కడ టీ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి. సో ఇదంతా కూడా మనకి ఎలక్షన్ స్ట్రాటజీస్లో పార్ట్సే. ఓకే, సో ఇక్కడ సత్రాస్ ఏంటంటే ఏంటి, ఏవి ఇంపార్టెంట్ సత్రాస్ ఉన్నాయి. ఓకే, వాళ్ళు ముందు ఎలా ఉండేవారు అంటే వాళ్ళ రిలేషన్షిప్ ముందు ఉన్న కింగ్స్ వాళ్ళు ఉండే టైంలోని అప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడున్న గవర్నమెంట్ టైంలో వీళ్ళ రోల్ అన్నది ఎలా ఉంది అన్నది మనం డిస్కస్ చేద్దాం. ద భర్తద్రవ థన్ ఆర్ థాన్ సారీ ద భర్తద్రవ థాన్ ఆర్ సత్రా అంటే ఏంటి, మొనాస్ట్రీ ఇన్ నగావ్ విచ్ ఈస్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ రెనౌండ్ వైష్ణవైట్ సెయింట్ రిఫార్మర్ శ్రీమంత శంకరదేవ పుట్టిన ప్లేస్ ఇది. ఓకే, ఏంటి, భర్తద్రవ థాన్ సత్రా. ఇది న్యూస్లో మెన్షన్ చేసిన 2 ప్లేసెస్ని నేను ఇక్కడ మీకు పెట్టాను. బికాస్ మోస్ట్ పాసిబుల్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో మనకు న్యూస్ ఆర్టికల్ నుంచి పికప్ చేస్తారు. సో మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడ ఉంది ఈ మొనాస్ట్రీ అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, లేతేకు పుఖురి థాన్ ఇన్ లఖింపూర్లో ఉంది. అండ్ ఇట్ ఈస్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ శ్రీమంత్ మహాదేవ్ అండ్ హీ ఈస్ ద మోస్ట్ ట్రస్టెడ్ డిసైపుల్ ఆఫ్ శంకర్ దేవ. సో వీళ్ళిద్దరు పుట్టిన ప్లేసెస్ ఇవి. సో దే ఆర్ ఇంపార్టెంట్ సత్రాస్. ఇవి కాకుండా ఇంకా చాలా చాలా సత్రాస్ ఉన్నాయి జస్ట్ ఇన్ అస్సాం. ఓకే, ఇట్ ఈస్ కామన్ టు సీ పొలిటీషియన్స్ ఆఫన్ గోయింగ్ టు డిఫరెంట్ సత్రాస్ టు సీక్ బ్లెస్సింగ్స్, ఎస్పెషల్లీ ఇన్ ద రన్అప్ టు ఎలక్షన్స్. ఎలక్షన్స్ టైంలోని వెళ్తారు. ఇట్స్ నాట్ ఏ పర్టిక్యులర్ పార్టీ గోయింగ్ దేర్. అన్ని పార్టీస్ వాళ్ళు కూడా మ్యాక్సిమం వెళ్తారు అక్కడికి. దేనికోసం వెళ్తారు, అక్కడ సత్రాస్ నుంచి బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి అన్నట్లుగా వెళ్తున్నారు. అది కూడా పర్టికులర్గా ఎలక్షన్స్ టైంలోనే వెళ్తారు. వాట్ ఆర్ సత్రాస్? సత్రాస్ అంటే ఏంటి? సత్రాస్ ఆర్ మొనాస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ క్రియేటెడ్ యాజ్ పార్ట్ ఆఫ్ ద 16th century neo-Vaishnavite reformist movement started by Vaishnavite saint reformer Srimanta Shankaradev. ఓకే, శంకరదేవ్ అన్న అతను స్టార్ట్ చేశారు. ఎప్పుడు 16th centuryలో మనకి స్టార్ట్ చేశారు. ఆయన ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నారు, 1449 to 1596. సో ఆ టైంలో ఆయన స్టార్ట్ చేసిన మొనాస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ ఇవి. ఓకే, ఈ కింద పిక్చర్లో చూస్తే మీకు ఈ విధంగా ఉంటాయి సత్రాస్ అనేవి. యాజ్ ద సెయింట్ ట్రావెల్డ్ అక్రాస్ అస్సాం స్ప్రెడింగ్ హిస్ టీచింగ్స్ అండ్ ప్రొపగేటింగ్ an egalitarian society, these satras or thans were established as centers of religious, social and cultural reforms in the 16th century. ఓకే, కల్చరల్ రిఫార్మ్స్ అన్నవి తీసుకురావడం కోసం, మోస్ట్లీ కొన్ని మూఢనమ్మకాలు అవి పోగొట్టడం కోసం అని చెప్పేసి వాళ్ళు ఈ సత్రాస్ని ఫస్ట్ స్టార్ట్ చేశారు. సత్రాస్ ఆర్ స్ప్రెడ్ అక్రాస్ ద స్టేట్ ప్రొమల్గేటింగ్ శంకర్దేవాస్ యూనిక్ వర్షిప్ త్రూ ఆర్ట్. ఓకే, ఏ విధంగా వర్షిప్ చేయమని చెప్పేవారు ఆయన? వర్షిప్ త్రూ ఆర్ట్, అప్రోచ్ విత్ మ్యూజిక్, డ్యాన్స్ అండ్ థియేటర్. దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ దే యూస్ టు ఫాలో. సో ఇక్కడ కొన్ని వర్డ్స్కి మీనింగ్స్ కూడా ఇచ్చారు చూడండి. భోర్గిత్ అంటే ఏంటి? మ్యూజిక్. అండ్ క్షత్రియ అంటే డ్యాన్స్. అండ్ భావన అంటే థియేటర్. దీస్ ఆర్ ద వర్డ్స్ విచ్ ఆర్ మెన్షన్ దేర్. సో ఈచ్ సత్రా హ్యాస్ నామ్ఘార్, వర్షిప్ హాల్. ప్రతి సత్రాలోని కూడా నామ్ఘార్ అన్నది ఉంది. మనకి జనరల్గా ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్లో మనకి టైప్స్ ఆఫ్ టెంపుల్స్ వస్తాయి. అందులో కూడా మనకి గర్భగుడి ఏదైతే ఉందో దాన్ని ఏమంటారు, బయట ఉండే హాల్ని ఏమంటారు, అన్నీ కూడా టైప్స్ ఆఫ్ టెంపుల్స్, వీటి మీద క్వశ్చన్స్ ఎక్కువగా వస్తాయి. అండ్ ఇప్పుడు మనకి ఇది మెన్షన్ సత్రాస్ కోసం మనకి న్యూస్లో ఉంది కాబట్టి జస్ట్ ట్రై టు రిమెంబర్ ద టర్మినాలజీ విచ్ దే హ్యావ్ యూజ్డ్ హియర్. నేను ఇవి గూగుల్ నుంచి పిక్ చేసినవి కాదు, డైరెక్ట్ న్యూస్ ఆర్టికల్ నుంచి తీసినవే. సో డెఫినెట్లీ దెర్ ఇస్ అ ఛాన్స్ అ పాసిబిలిటీ ఫ్రమ్ ఆస్కింగ్ అబౌట్ సచ్ టర్మ్స్. సో మీరు కొంచెం ట్రై చేయండి నేర్చుకోవడానికి. ఈచ్ సత్రా హ్యాస్ ఏ నామ్ఘర్, worship hall as its nucleus,
అంటే సెంటర్లో ఉంటుంది అండ్ ఇస్ హెడెడ్ బై అన్ ఇన్ఫ్లుయెన్షియల్ సత్రాధికార్. సత్రాధికార్ అంటే ఏంటి, ఎవరైతే దానికి హెడ్ ఉంటారో ఆ సత్రాకి అతను. మాంగ్స్ నోన్ యాజ్ భక్తాస్, ఎవరైతే మాంగ్స్ అక్కడ మొనాస్ట్రీలో ఉంటున్నారో వాళ్ళని ఏమని పిలుస్తారు, భకత్స్. ఓకే, ఆ ఇండక్టెడ్ ఇంటూ సత్రాస్. సారీ, ఇక్కడ ఏదో కట్ అయింది, యాక్చువల్గా పర్టికులర్ ఏజ్ అనేది మెన్షన్ చేశారనమాట, ఏజ్లో వాళ్ళు అక్కడికి తీసుకుంటారు వాళ్ళని అని. దెర్ ఆర్ అబౌట్ 900 సత్రాస్ అక్రాస్ అస్సాం, బట్ ద మెయిన్ సెంటర్స్ ఆర్ బర్దోవా, నగావ్, మజూలీ అండ్ బార్పేట. చాలా సత్రాస్ అన్నవి ఉన్నాయి. జస్ట్ ఇన్ అస్సాం దే ఆర్ నియర్ టు 900 సత్రాస్, బట్ ఇంపార్టెంట్ సెంటర్స్ ఏంటి మనకి, బర్దోవా, నగావ్, ఇది ఏదైతే ఇప్పుడు నేను చెప్పాను కదా నగావ్లోని ఉన్న వాటికి వాళ్ళు ఎక్కువగా వెళ్తారు అని చెప్పి, అండ్ మజూలీ అండ్ బార్పేట. వాట్ ఈస్ శంకర్ దేవాస్ ఫిలాసఫీ? ఓకే, అతని మొనాస్ట్రీస్ ఇవి పెట్టారు అని చెప్పాను కదా, సో ఆయన ప్రిన్సిపల్ ఏంటి, ఆయన ఫిలాసఫీ ఏంటి అన్నది చూద్దాం. హీ ప్రొపగేటెడ్ ఏ ఫార్మ్ ఆఫ్ భక్తి కాల్డ్ ఏక శరణ నామ్ ధర్మ అండ్ ఎస్పౌస్ ఏ సొసైటీ బేస్డ్ ఆన్ ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ, ఫ్రీ ఫ్రమ్ క్యాస్ట్ డిఫరెన్సెస్, ఆర్థోడాక్స్ బ్రాహ్మణికల్ రిచువల్స్ అండ్ సాక్రిఫైజెస్. ఆయన ఏం చెప్పారంటే క్యాస్ట్ సిస్టమ్ లాగా ఈ క్యాస్ట్ ఆ క్యాస్ట్ అలా ఏం లేదు, అందరూ కూడా ఈక్వలే, అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలి, లైక్ బ్రదర్హుడ్ అన్నది ఉండాలి, అంతా ఈక్వల్గా ఉండాలి. ఓకే, సాక్రిఫైజెస్కి వాటికి కూడా ఆయన అగేన్స్ట్గా ఉండేవారు. సాక్రిఫైస్ అంటే తెలుసు కదా మీకు, బలి ఇవ్వడం అవన్నీ, లైక్ యానిమల్స్ ఇవ్వచ్చు, బర్డ్స్ ఇవ్వచ్చు, ఇలాంటివి ఏవి కూడా చేయకూడదు అని చెప్పి. హిస్ టీచింగ్ ఫోకస్డ్ ఆన్ ప్రేయర్స్ అండ్ చాంటింగ్ నామ్. ఓకే, ఆయన ప్రీచింగ్స్ అన్ని దేని మీద బేస్ అయ్యి ఉండి ఎప్పుడు కూడా ప్రేయర్స్ అండ్ చాంటింగ్. చాంటింగ్ అంటే నామ్ తెలుసు కదా, జపం అంటాం కదా మనం తెలుగులో, అది. ఇన్స్టెడ్ ఆఫ్ ఐడల్ వర్షిప్, ఒక విగ్రహంకి వర్షిప్ చేసుకుంటూ ఉండే కన్నా మంత్రం జపిస్తూ ఉండడం మంచిది అని ఆయన ఫిలాసఫీ అది. ఓకే, హిస్ ధర్మ వాజ్ బేస్డ్ ఆన్ ద 4 కాంపోనెంట్స్ ఆఫ్ దేవా. ఆయన తాలూకా 4 కాంపోనెంట్స్ ఏంటి ఆయన ఫిలాసఫీలోని, ఆయన ధర్మాలోని, గాడ్ అంటే దేవా, నామ్ అంటే ప్రేయర్స్, భకత్స్ అంటే డివోటీస్ అండ్ గురు అంటే టీచర్. దీస్ ఆర్ ద 4 ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఇన్ హిస్ ధర్మ. వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద సత్రా అండ్ ద స్టేట్? అయితే ఇప్పుడు ఈ సత్రాకి స్టేట్కి అసలు రిలేషన్షిప్ ఏ విధంగా ఉండేది ఇన్ ద ఏన్షియంట్ టైమ్స్, ఫస్ట్ విల్ డిస్కస్ దెన్ విల్ కమ్ టు నో అబౌట్ ద ప్రెసెంట్. ఓకే, డ్యూరింగ్ ద అహోమ్ రైన్, ఓకే, అప్పుడు ఆ టైంలో అనమాట, అహోమ్ కింగ్డమ్ ఎప్పుడైతే ఉండేదో, అహోమ్ డైనాసిటీ ఎప్పుడైతే అక్కడ ఫస్ట్ ఉండేదో అస్సాంలో, ఆ టైంలో ద సత్రాస్ రిసీవ్డ్ ఎ లాట్ ఆఫ్ డొనేషన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ల్యాండ్ ఆర్ మనీ ఫ్రమ్ ద కింగ్స్. ద సత్రాస్ వర్ కెప్ట్ అవుట్ ఆఫ్ పొలిటికల్ కంట్రోల్. పొలిటికల్ కంట్రోల్ అనేది సత్రాస్ మీద ఉండేది కాదు, దే ఆర్ వెరీ మచ్ ఇండిపెండెంట్. ఓకే, అన్లైక్ టెంపుల్స్ సత్రాస్ డిడ్ నాట్ రిక్వైర్ ప్యాట్రోనేజ్. వాళ్ళు ఎవరైతే కింగ్స్ వాళ్ళు ఉండేవారో వాళ్ళకి ప్యాట్రోనేజ్ చేయవలసిన అవసరం వాళ్ళకి ఉండేది కాదు, ఎందుకంటే వాళ్ళకి కావాల్సినంత వాళ్ళు పండించుకోగలిగేవారు. వాళ్ళకి ఏం కావాలో అది ఫుడ్ కానీ అన్నీ కూడా వాళ్ళకి సరిపడేంత వాళ్ళు సఫిషియెంట్గా అన్ని సమకూర్చుకోగలిగేవారు. సో ఇలా డొనేషన్స్ ఇవ్వాలి వీటి మీద వాళ్ళు ఏం డిపెండ్ అయ్యేవారు కాదు, కాబట్టి వాళ్ళు ఎక్కువగా ప్యాట్రోనేజ్ చేయవలసిన అవసరం ఉండేది కాదు కింగ్కి. కానీ ఏవైతే టెంపుల్స్ అవి ఉండేవో వాటికి ఎక్కువగా ఈ ప్యాట్రోనేజ్ చేయవలసిన అవసరం వచ్చేది, బికాస్ దే ఆర్ బేస్డ్ ఆన్ ద డొనేషన్స్ ఆ టైంలో. ఓకే, సో వీళ్ళు ఏమైంది ఇక్కడ పొలిటికల్ కంట్రోల్ ఉన్నది వీళ్ళ మీద ఏం లేదు, బికాస్ దే ఆర్ నాట్ డూయింగ్ ఎనీ ప్యాట్రోనేజ్. నెక్స్ట్, ఎందువల్ల చేసేవారు కాదు, బికాస్ దే ఆర్ సెల్ఫ్ సఫిషియెంట్, గ్రూ దేర్ ఓన్ ఫుడ్ అండ్ కుడ్ సస్టైన్ దెమ్సెల్స్. సో దే నెవర్ సాట్ ప్యాట్రోనేజ్, ఇట్ వాస్ గివెన్ టు దెమ్. అంటే వాళ్ళకి వెళ్ళి వాళ్ళు ఏం అడగవలసిన అవసరం లేదు, వాళ్ళకి వచ్చి మరీ డొనేషన్స్ అవి ఇచ్చేవారు అప్పట్లో. ఇన్ రిలేషన్ విత్ ఎలక్షన్స్ విషయంలోని చూద్దాం. అంటే ఇప్పుడు చెప్పాను కదా ఎలక్షన్స్ టైంలోనే వస్తున్నారని, ఎందుకని వస్తున్నారు అన్నది చూద్దాం. వైల్ సత్రా ఓట్స్ మే నాట్ డిసైడ్ ద అవుట్కమ్ ఆఫ్ అన్ ఎలక్షన్, దీనివల్ల ఇప్పుడు సత్రా ఏం పెద్ద ఎక్కువ నెంబర్ ఉండి లేకపోతే ఇప్పుడు ఎలక్షన్లోని ఓట్స్ ఎన్ని పడాలి అవన్నీ కూడా వీళ్ళు డిసైడ్ చేయకపోవచ్చు, అంటే వీళ్ళ ఓట్స్ మీదే డిపెండ్ అయిపోయి అదేం ఉండకపోవచ్చు. బట్ ఇట్ ఈస్ అన్డినయబుల్ దాట్ ద సత్రాస్ అండ్ సత్రాధికారాస్ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్, ఎస్పెషల్లీ ఇన్ సత్రా బేస్డ్ కాన్స్టిట్యుయెన్సీస్ లైక్ నగావ్, కల్యోబార్, మజూలీ, బర్పేట, భర్తద్వారా ఎక్సెట్రా. ఇప్పుడు చూడండి, జనరల్గా ఇప్పుడు నేను ఓటు వేయకపోయినా సరే ఒక పర్టికులర్ పార్టీకి నేను ఓటు వేయమని చెప్పి నాకు తెలిసిన వాళ్ళు ఒక నలుగురికి చెప్పాను అనుకోండి, పర్టికులర్ పార్టీకే వేయండి అని చెప్పి, సో ఐఎమ్ ఇన్ఫ్లుయెన్స్ దెమ్ టు గో అండ్ ఓట్ ఫర్ పర్టికులర్ పార్టీ. సో నా ఒక్క ఓటు కన్నా నేను ఎవరికైతే చెప్పానో వాళ్ళు నలుగురు వెళ్ళి వేసే ఓటు ఎక్కువ ఉంటుంది కదా. సో ఏంటి, ఎక్కడైతే ఈ సత్రాధికారాస్ అంటే ద హెడ్ ఆఫ్ ద సత్రాస్ వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంటుందో డెఫినెట్గా అక్కడ కొంతైనా సరే ఇన్ఫ్లుయెన్స్ అన్నది ఈ ఓటింగ్ మీద ఉంటుంది. సో అలాంటి కాన్స్టిట్యుయెన్సీస్ ఎక్కడెక్కడైతే కంప్లీట్గా కాన్స్టిట్యుయెన్సీ అంతా సత్రా మీద బేస్ అయినవి ఏవైతే ఎక్కువగా ఉన్నాయో అలాంటి ప్లేసెస్లో డెఫినెట్లీ ఇట్ మేక్ సమ్ సెన్స్ ఇన్ ద ఎలక్షన్స్. ఓకే, సో
అస్సామీస్ ఫ్యామిలీస్ యూజువల్లీ హ్యావ్ టైస్ విత్ వన్ సత్రా. అస్సామీస్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో కంప్లీట్ అంటే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సత్రాతోని అటాచ్ అయి ఉంటారనమాట. ఒక్కొక్క ఫ్యామిలీకి అంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉంది, వాళ్ళు ఎప్పుడు కూడా ఒకే సత్రాకి వెళ్తారు, అక్కడే నమ్ముతారు, అక్కడే అవన్నీ చేస్తారు. ఇలా ప్రతి ఫ్యామిలీ కూడా ఏదో ఒక సత్రాతోని అస్సామీస్ ఫ్యామిలీస్కి అటాచ్డ్గా ఉంటారు. సో డిఫరెంట్గా సత్రా వాళ్ళు ఎవరికి ఓటు మీద చెప్తే వీళ్ళు వాళ్ళకే కదా చెప్తారు. అంటే ఎలక్షన్ ఏమవుతుంది అనేది వీళ్ళు డిసైడ్ చేయకపోవచ్చు, బట్ ఇన్ఫ్లుయెన్స్ అన్నది మాత్రం తప్పకుండా ఉంటుంది. నెక్స్ట్ టాపిక్ ఈజ్ మైత్రి సేతు బిట్వీన్ ఇండియా అండ్ బంగ్లాదేశ్. ఓకే, సేతు అని అన్నారు కదా అని వెంటనే ఇంకా మన ఇండియాలో ఏం బ్రిడ్జెస్ ఉన్నాయి వాటికే వెళ్ళకండి, ఇది కొత్తది, దీనికోసం తెలుసుకోండి. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ విల్ ఆన్ ట్యూస్డే ఇనాగరేట్ ద మైత్రి సేతు బిట్వీన్ ఇండియా అండ్ బంగ్లాదేశ్. సో ఇది ఎక్కడ మధ్యన? ఇండియా అండ్ బంగ్లాదేశ్. రామ్ సేతు ఉంది, అదే ఎవరి మధ్యన? ఇండియా అండ్ శ్రీలంక. మనకి ఇక్కడ కింద చూడండి, ఇండియా అండ్ శ్రీలంక మధ్యన ఏదైతే బ్రిడ్జ్ ఉందో దాన్ని మనం యాడమ్స్ బ్రిడ్జ్ అని కూడా పిలుస్తాం, అండ్ దాని పేరు ఏంటి? రామ్ సేతు. అదే విధంగా ఇప్పుడు మనకి ఇక్కడ 1 సెకండ్ ఏది హైలైట్, ఇక్కడ ఎక్కడైతే మనకి త్రిపుర అండ్ బంగ్లాదేశ్కి ఏదైతే కనెక్ట్ చేస్తుందో దాని పేరు ఏంటి? మైత్రి సేతు. ఓకే, త్రిపుర ఎక్కడ ఉందో మీకు కనిపిస్తుంది కదా మనకి, ఇక్కడ నార్త్ ఈస్ట్లో ఉంటుంది. పక్కన ఇది ఏదైతే లైట్ కలర్లో ఉందో దిస్ ఇస్ బంగ్లాదేశ్. సో త్రిపుర అండ్ బంగ్లాదేశ్ని కనెక్ట్ చేసేదేంటి? మైత్రి సేతు. ఇట్ ఈస్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ ఇండియా అండ్ బంగ్లాదేశ్ ఓవర్ ద ఫెనీ రివర్. అక్కడ ఏ రివర్ పాస్ అవుతుంది? ఫెనీ రివర్. ఫెనీ రివర్ మీద కట్టిన బ్రిడ్జ్ ద్వారా త్రిపుర అండ్ బంగ్లాదేశ్కి కనెక్షన్ అనేది ఇచ్చారు. హీ విల్ ఆల్సో ఇంకా ఏమేమి ఇనాగరేట్ చేయబోతున్నారు? హీ విల్ ఆల్సో ఇనాగరేట్ అండ్ లే ద ఫౌండేషన్ స్టోన్ ఆఫ్ మల్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఇన్ త్రిపుర డ్యూరింగ్ ద ఈవెంట్. ఆ ఈవెంట్ కోసం వెళ్ళినప్పుడు ఆయన ఇంకా త్రిపురలోని వేరే ప్రాజెక్ట్స్ కూడా ఇనాగరేట్ చేయబోతున్నారు. ద కన్స్ట్రక్షన్ వాస్ టేకెన్ అప్ బై ద నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్. హూ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద బ్రిడ్జ్? నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఏవైతే మల్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ చెప్పానో అవన్నీ కూడా వీళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. విత్ దిస్ ఇనాగరేషన్ చేయడం వల్ల త్రిపురకు వచ్చిన లాభం ఏంటి? త్రిపుర ఈజ్ సెట్ టు బికమ్ ద గేట్వే ఆఫ్ నార్త్ ఈస్ట్ విత్ యాక్సెస్ టు చిటగాంగ్ పోర్ట్ ఆఫ్ బంగ్లాదేశ్. సో చిటగాంగ్ పోర్ట్ ఎక్కడుంది? మనకి బంగ్లాదేశ్లో ఉంది. ఆ పోర్ట్కి నార్త్ ఈస్ట్ నుంచి ఏవైనా సరే వెళ్ళాలి అంటే ఈజీగా మనకి దిస్ గేట్వే ఆఫ్ దిస్ ఏదైతే బ్రిడ్జ్ కట్టామో అది హెల్ప్ అవుతుంది. అండ్ దెన్ త్రిపుర విల్ బీ known as Gateway of Northeast, which is just 80 kilometers from the Sabroom. The bridge Maitri Setu has been built over the Feni River, which flows between the Indian boundary in Tripura state and the Bangladesh. So మీకు ఈ ప్రాజెక్ట్ కోసం ఏమీ అడగకపోయినా క్వశ్చన్ మే కమ్ ఆన్ ద ఫెనీ రివర్, బికాస్ ఫెనీ రివర్ కోసం ఇక్కడ డిస్కస్ చేశారు కాబట్టి. సో యూ హ్యావ్ టు రిమెంబర్ వేర్ ఇట్ ఫ్లోస్ బిట్వీన్ ఇండియా అండ్ బంగ్లాదేశ్. ఓకే, ఇండియాలో ఏ స్టేట్? త్రిపుర స్టేట్. The 1.9 kilometer long bridge joins Sabroom in India with Ramghar in Bangladesh. ఈ రెండు టర్మ్స్ కూడా గుర్తుపెట్టుకోండి. బంగ్లాదేశ్లో ఏ ప్లేస్ అది? రామ్ఘర్. ఇండియాలో ఏ ప్లేస్ అది? సబ్రూమ్. వేర్ ఇట్ ఈస్ ఇన్ త్రిపుర. సో ఏ రివర్కి అక్రాస్ కడుతున్నారు? అది మనకి ఫెనీ రివర్. ఎంత పొడవు ఉందా బ్రిడ్జ్? 1.9 kilometer long. It is poised to herald a new chapter for the trade and people to people movement between India and Bangladesh. మనందరికీ తెలుసు. 1 సెకండ్ ఇక్కడ చూడండి, ఇంత చిన్న కనెక్షన్ ఉంది చూడండి. ఇక్కడ నుంచి నార్త్ ఈస్ట్కి వెళ్ళాలి అంటే చూస్తున్నారు కదా, ఓన్లీ ఏ స్మాల్ వే. సో ఇప్పుడు ఈ త్రిపుర నుంచి మనకి ఇక్కడ ఉన్న ఫెనీ రివర్ దగ్గర నుంచి కన్స్ట్రక్ట్ చేయడం వల్ల ఏమవుతుంది? ఈ రివర్ మీద మనకి బ్రిడ్జ్ కానీ కన్స్ట్రక్ట్ చేస్తే ఈజీగా ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అన్నీ కూడా ఈ యాక్సెస్ అవ్వడానికి అనమాట, ఈజీగా వెళ్ళడానికి అవుతాయి. ఎక్కడికి వస్తుంది? ఇది చిట్టగాంగ్ పోర్ట్ దగ్గర కోసం కడుతున్నారు. సో ఈజీగా ఏమైనా సరే ట్రాన్స్పోర్ట్ అవి చేసుకోవడానికి అవుతుంది. ఈ చిన్న వే ఒకటి ఏదైతే రోడ్ వే ఉందో దాన్ని కాకుండా డిఫరెంట్ ఆల్టర్నేటివ్స్ అన్నవి ఇప్పుడు ఫైండ్ అవుట్ చేస్తున్నారు. దానికోసం ఇక్కడ మనకి ఎక్కువ నార్త్ ఈస్ట్లో డెవలప్మెంట్స్ అన్నీ అవి జరుగుతున్నాయి. PM Modi will also lay the foundation stone for setting up an integrated check post at Sabroom. ఎక్కడైతే సబ్రూమ్ దగ్గర నుంచి కనెక్ట్ చేస్తున్నారో అక్కడ ఒక చెక్ పోస్ట్ని కూడా కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. ఇట్ విల్ హెల్ప్ ఈజ్ ద మూవ్మెంట్ ఆఫ్ గూడ్స్ అండ్ ప్యాసింజర్స్ బిట్వీన్ ద టూ కంట్రీస్. బికాస్ ఆఫ్ ద చెక్ పోస్ట్ దెన్ ద గూడ్స్ అండ్ ప్యాసింజర్స్ క్యాన్ బి ఈజీలీ ట్రాన్స్పోర్టెడ్ ఆర్ ట్రావెల్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఎక్కడి నుంచి? ఇండియా నుంచి బంగ్లాదేశ్కి. Provide new market opportunities for products of northeast states and assist the seamless movement of passengers to and from India and Bangladesh. People move avడానికి అండ్
గూడ్స్ని ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి కూడా మంచి ఆపర్చునిటీ అన్నది ఉంటుంది. బికాస్ అక్కడ ఏవైతే ఉన్నాయో మార్కెట్లోని ఆ ప్రోడక్ట్స్ని ఈజీగా ఇప్పుడు వీ క్యాన్ ట్రాన్స్పోర్ట్ టు బంగ్లాదేశ్ అండ్ ఈవెన్ టు అదర్ పార్ట్స్ ఆఫ్ ఇండియా. ద ప్రాజెక్ట్ ఈస్ బీయింగ్ టేకెన్ అప్ బై ద ల్యాండ్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ ఏదైతే చెప్పామో ఈ ప్రాజెక్ట్ని ఎవరు తీసుకుంటున్నారు? ల్యాండ్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ దిస్ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ ఏదైతే ఉందో ఈ ప్రాజెక్ట్ని ఎవరు తీసుకుంటున్నారో ల్యాండ్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. He will also lay the foundation stone of NH 208, okay, National Highway number and the 208 connecting the Unakoti district headquarters at Kailashasar with the Kovai district headquarters, okay. సో ఇంకొక టర్మ్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, అండ్ ఎక్కువ మనకి కొన్ని ఛాన్సెస్ ఉన్నాయి కొన్ని ఎగ్జామ్స్లోని నేషనల్ హైవే నెంబర్స్ కూడా ఇచ్చి అది ఎక్కడి నుంచి ఎక్కడ కనెక్ట్ చేస్తుందని కూడా అడుగుతారు. సో నేషనల్ హైవే 208 అన్నది ఎక్కడెక్కడి నుంచి కనెక్ట్ చేస్తుంది? ఉన్నకోటి డిస్ట్రిక్ట్. సో ఇక్కడ జనరల్గా మనకి ఉన్నకోటి డిస్ట్రిక్ట్ అని అడగకపోవచ్చు. సో ఏ స్టేట్ నుంచి ఎక్కడికి అన్నది అడుగుతారు, అది చూసుకోండి. ఉన్నకోటి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అట్ కైలాషర్ విత్ ద కోవై డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్. ఇట్ విల్ ప్రొవైడ్ అన్ ఆల్టర్నేటివ్ రూట్ టు ద నేషనల్ హైవే 44. ఇప్పుడు ఏదైతే NH 44 ఉందో దానికి ఒక ఆల్టర్నేటివ్ రూట్, అంటే ఒక సింగిల్ రూటే కాకుండా దానికి ఆల్టర్నేటివ్గా ఇంకొక రూట్ని కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. Prime Minister will also inaugurate state highways and other district roads developed by the state government. ఇదంతా కూడా త్రిపురలో వాళ్ళు చేయబోతున్న డెవలప్మెంట్స్ ఏంటంటే అన్నవి ఇచ్చారు. They will provide all weather connectivity to the people of Tripura. All weather అంటే ఏంటి? కొన్ని వేస్ ఏ విధంగా ఉంటాయంటే వర్షం బాగా పడినప్పుడు ఫ్లడింగ్ ఎక్కువగా అయినా సరే అక్కడి నుంచి వెళ్ళడానికి వే అన్నది ఇంకా ఉండదు. ఓకే, ఎందుకంటే హిల్ ఏరియాస్లో జనరల్గా మనకు ఉండే రూటే చాలా నేరోగా ఉంటాయి. ఓకే, సో ఇలాంటి టైంలో అంటే ప్రతి వెదర్లో కూడా సూటబుల్గా ఉండే టైప్ రోడ్స్ని కూడా కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. ప్రైమ్ మినిస్టర్ విల్ ఇనాగరేట్ 40,978 హౌసెస్ కన్స్ట్రక్టెడ్ అండర్ ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన. ఇప్పుడు వరకు మనం రోడ్స్ కోసం బ్రిడ్జెస్ కోసం మాట్లాడాం కదా. సో నౌ దే ఆర్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్ 40,978 హౌసెస్ అండర్ ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన. ఓకే, ఎక్కడ ఇది? అర్బన్ ఏరియాస్లో. He will also inaugurate the integrated command and control center. ఇంకేం ఇనాగ్రేట్ చేస్తున్నారు? ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ built under Agartala Smart City Mission. Okay, Agartala is the capital of that state. He will also lay the foundation stone for widening the existing road from Lichubhagan to the airport from 2 lanes to 4 lanes. ఇంకా ఏం డెవలప్ చేయబోతున్నారు? ఉన్న రోడ్ ఆల్రెడీ లిచుబాగన్లో ఏదైతే ఉందో అది 2 lanes రోడ్ని 4 lanes రోడ్గా మార్చబోతున్నారు. He will also lay the foundation stone for the development of a multi-level car parking and commercial complex at the old motor stand. అయితే ఇప్పుడు ఇచ్చిన టాపిక్ ఏంటి మనకి? మైత్రి సేతు కదా. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నారు? ఓన్లీ అది చెప్తే సరిపోతుంది కదా అంటే క్వశ్చన్ డైరెక్ట్గా మనకి మైత్రి సేతు అని అడగాలని లేదు కదా. దే మే ఈవెన్ ఆస్క్ వాట్ ఆర్ ద రీసెంట్ డెవలప్మెంట్స్ ఇన్ ద నార్థన్ ఈస్ట్ మేడ్ ఇన్ ద రీసెంట్ డెకేడ్, లేకపోతే మేడ్ ఇన్ ద రీసెంట్ 5 years, మేడ్ ఇన్ ద రీసెంట్ ఇయర్ అని అడిగారు అనుకోండి. అప్పుడు మీరు అన్ని స్టేట్స్లో ఏమేమి చేశారు? ఇప్పుడు అస్సాంలో ఏమేమి ఉన్నా ఆల్రెడీ మనం కొన్ని డిస్కస్ చేస్తున్నాం కదా. అరుణాచల్ ప్రదేశ్లో ఏం చేశారు? అలా అవన్నీ కూడా మీరు యాడ్ చేసుకుంటూ యూ కెన్ మేక్ ఎస్సే ఆన్ దాట్. లేదు పర్టికులర్లీ ఇఫ్ దే ఆస్క్ ఓన్లీ రిలేటెడ్ టు త్రిపుర దెన్ ఆల్ దీస్ పాయింట్స్ విల్ బీ హెల్ప్ఫుల్. అప్పుడు వెళ్ళి ఏం కట్టారు అని మీరు గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఆల్రెడీ ఐఎమ్ ప్రొవైడింగ్ యూ విత్ ఇన్ఫర్మేషన్. సో ఇవి కొంచెం జస్ట్ కీప్ ఆన్ రివైజింగ్ సో దట్ యూ విల్ బీ నోయింగ్ ఏమేమి అవుతున్నాయి, ఇంకా ఫ్యూచర్లో ఏమైనా అవుతున్నాయి అంటే యూ కెన్ యాడ్ టు ద సేమ్ కంటెక్స్ట్. ఏదైతే ఇప్పుడు ఉందో దీంట్లోకి మళ్ళీ మీరు యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.